హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను సార్టింగ్ ఆపరేషన్స్ ఇన్ నంపై చెప్పబోతున్నా. అసలు సార్టింగ్ అంటే ఏంటి? సార్టింగ్ అంటే ఏంటంటే నంబర్స్ ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ లో మనం ప్లేస్ చేస్తే వాటిని మనం సార్టింగ్ అంటాం. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్ అంటే లైక్ స్మాల్ నంబర్స్ అన్ని స్టార్టింగ్ లో వస్తాయి, బిగ్ నంబర్స్ అన్ని ఎండింగ్ లో వస్తాయి. అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ స్మాలెస్ట్ అంటే స్టార్టింగ్ లో పెద్ద నెంబర్స్ ఉంటాయి, లాస్ట్ లో స్మాల్ నెంబర్స్ ఉంటాయి. సో నంపై చాలా సార్టింగ్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి? ఎన్పి డాట్ సార్ట్. ఇది చాలా మో మోస్ట్ కామన్ గా ఇది ఎక్కువ యూజ్ చేస్తాం ఈ మెథడ్. సో సింటాక్స్ ఏంటంటే ఎన్పి డాట్ సార్ట్ array కామా యాక్సిస్ ఈక్వల్స్ టు -1. సో వన్ డైమెన్షనల్ కి యాక్సిస్ అనేది మనం ఇవ్వక్కర్లేదు. ఓన్లీ టూ డైమెన్షనల్ కి మాత్రమే మనం యాక్సెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఎందుకు వాడతామో ఫర్దర్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక యారే ఉంది. యారే ఎలిమెంట్స్ ఏంటంటే ఉన్నాయి, 40 10 30 అని ఉంది. సో ఇది ఒక వన్ డైమెన్షనల్ యారే, అంటే ఓన్లీ వన్ రో ఉంటుంది, అంటే జస్ట్ సింగిల్ రో. సో దీనికి మనం ఎన్పి డాట్ సార్ట్ వాడాం. ఇప్పుడు రిజల్ట్ ఎలాగొస్తుంది చూద్దాం. చూసారు కదా, ఇది ఒకవేళ మనం ఎన్పి డాట్ సార్ట్ అని డైరెక్ట్ గా వాడితే ఇది అసెండింగ్ ఆర్డర్ లో ఇస్తుంది మనకి. ఇంకొకటి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్పి డాట్ సార్ట్ అనేది మనకి ఒక న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. అది డైరెక్ట్ గా ఒరిజినల్ అరేని మోడిఫై చేయదు. ఇది ఒక న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. అందులో మనకి ఆ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోయిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి, లైక్ ఇలాగా. ఆ, మనం ఒరిజినల్ అరేని మోడిఫై చేయలేం. ఎన్పి డాట్ సార్ట్ యూజ్ చేసుకుని మనం ఒరిజినల్ అరేని మోడిఫై చేయలేం. నెక్స్ట్, సార్టింగ్ ఆఫ్ 2D అరే. సో నా దగ్గర ఒక అరే ఉంది అలాగా, 30 10 20 సో ఇక్కడ మనకి ఒక కొత్త ఆర్గ్యుమెంట్ వస్తుంది, అదే యాక్సెస్. సో ఆ దీన్ని ఈజీగా చెప్పాలి అంటే ఇక్కడ నేను ఇంకోటి తీసుకున్నాను. యాక్సెస్ ఈక్వల్స్ టు 0 అంటే కాలం వైజ్ అన్నమాట, అంటే ఇలా స్ట్రైట్ గా, లైక్ ఇలాగా. ఇదిగో ఈ ఆర్డర్ లోని మనకి ఇదిగో ఈ ఈ వర్టికల్ లో మనకి వస్తుంది అనమాట. అలా స్ట్రైట్ గా ఇవన్నీ సార్ట్ అవుతాయి ఈ లైన్ లో. సో నెక్స్ట్ వర్టికల్, ఇది వర్టికల్. నెక్స్ట్ యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, అంటే ఎలాగా. ఇది హారిజాంటల్. సో మనం ఎప్పుడైనా ఎన్పి డాట్ సార్ట్ array కామ యాక్సెస్ ఈక్వల్స్ టు 0 అంటే కాలమ్స్, అంటే ఇప్పుడు మనకి ఆ ఒక యారే ఉంది. యారేలోని రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ అంటే వర్టికల్ గా ఉంటాయి. ఆ ప్రతి కాలమ్స్ లో ఆర్డర్ లోని మనకి సార్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఒక యారే ఉంది గాయస్, 10
20, 30 ఇలాగా. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. 5, 10, 20. ఇలా ఉన్నాయి ఎలిమెంట్స్. ఒకవేళ మనం యాక్సెస్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాము అనుకోండి. అది ఎలా ఉంటదంటే, సో ఈ ఉన్నాయి కదా, ఈ 10, 15, 20, ఈ ఇవి సార్ట్ అవుతాయి అన్నమాట. లైక్ 5, 10, 20, మళ్ళీ ఇది 10, 15, 20, 20, 30, 35 ఆ ఆర్డర్ లో మనకి సార్ట్ అవుతాయి. చూపిస్తా. 5, తర్వాత 5, తర్వాత 10, 20. ఇక్కడేటి 10, 15, 20, 20, 30, 35. ఈ ఆర్డర్ లో మనకి ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. ఒకవేళ మనం యాక్సెస్ ఈక్వల్స్ 0 అని ఇస్తే, ఒకవేళ మనం యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అని ఇస్తే ఈ విధంగా సార్ట్ అవుతాయి. లైక్ అంటే హారిజాంటల్ గా మనకి సార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి ఆర్డర్ ఇది ఆల్రెడీ ఆర్డర్ లోనే ఉంది 10, 20. సో ఇది సేమ్ వస్తుంది 10, 20, 30. మళ్ళీ కిందకి ఇక్కడ మనకు ఆర్డర్ లో లేదు. ఆ, ఇది కూడా ఆర్డర్ లో ఉంది. 5, 10, 20. ఇది ఆర్డర్ లో లేదు. 15, 20, 35 ఇలాగా మనకి వస్తుంది. ఓకే. సో ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓ, ఎంత సెలెక్ట్ అయిపోతుంది. ఆ, దీన్ని కాపీ చేయాలి. ఓకే. మనం ఒక array ని క్రియేట్ చేస్తాం.
ఇప్పుడు ప్రాపర్ ఆర్డర్ లో ఉంది. ఇప్పుడు కారెన్ క్రియేట్ చేస్తాం. చూసారు కదా, ఇవి ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన array కి ఇప్పుడు నార్మల్ గా ఎన్పి డాట్ సార్ట్ వాడదాం వితౌట్ యాక్సెస్. సో ఎన్పి డాట్ ఏమి ఇవ్వకపోతే ఇది యాక్సెస్ ఈక్వల్స్ టు వన్ లా బిహేవ్ చేస్తుంది. ఒకవేళ మనం స్పెసిఫై చేస్తే ఇలా పనిచేస్తుంది. యాక్సెస్ ఈక్వల్స్ టు జీరోకి మనకు ఎలాగొచ్చింది 5, 10, 20, 10, 15, 30, 15, 35. ఈ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది. షిట్. యాక్సెస్ ఈక్వల్స్ టు జీరో అంటే ఈ ఈ వర్టికల్ లో సార్ట్ అవుతుంది. ఆ ఒక 20 వస్తాయి. రైట్. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. యాక్సెస్ ఈక్వల్స్ జీరో అంటే వర్టికల్ లోని మనకి సార్ట్ అవుతుంది గైస్. సేమ్ 10, 5, 10, 20 అండ్ 10, 15, 20 అండ్ 20, 30, 35. సో ఈ ఆర్డర్ లో మనకి సార్ట్ అవుతుంది. ఒకవేళ యాక్సెస్ ఈక్వల్ జీరో వస్తే వర్టికల్ గా అంటే ఇలాగా స్ట్రైట్ లైన్, వర్టికల్ లైన్ లాగా మనకి కాలం వైజ్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాలం ఇలా సార్ట్ అవుతుంది, ఈ కాలం కింద సార్ట్ అవుతుంది, ఈ కాలం కింద సార్ట్ అవుతుంది. ఒకవేళ మనం యాక్సెస్ ఈక్వల్స్ టు వన్ ఇస్తే రో వైజ్ ఇదిగో ఎలా సార్ట్ అవుతుంది. 10, 20, 30 ఈచ్ రోలో సార్ట్ అవుతుంది. సో ఇదే ఈ కాన్సెప్ట్. ఇప్పుడే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జీరో అంటే సార్ట్ ఈచ్ కాలం. సో మల్టీ డైమెన్షనల్ అరేకి ఇది మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఇప్పుడు మనం 2D అరే చూసాం కదా, దీనికి అండ్ 3D అరేకి యాక్సెస్ ఈక్వల్స్ టు -1, యాక్సెస్ ఈక్వల్స్ టు 1 ఒకటే. చూసారు కదా, యాక్సెస్ ఈక్వల్స్ టు 1 అన్న యాక్సెస్ ఈక్వల్స్ టు -1 2D అరేకి సేమ్ రోస్ అనేవి సార్ట్ అవుతాయి. సో డిసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ అలా చేయాలి. నా దగ్గర ఒక యారే ఉంది, ఏఆర్ఆర్ అని. ఎన్పి డాట్ సార్ట్ ఆఫ్ 5, 100, 45, 23, 80, 99, 34, 55, 55, 32, 37 ఇలా ఉన్నాయి ఈ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేద్దాం.
ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చాం అందుకే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా సార్ట్ అని ఇస్తాను, అదైతే రెండు ఒకలాగా వస్తుందని చూస్తున్నాను. సో ఇది నార్మల్ ఆరే. ఇప్పుడు జస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆర్టివి 500, 100, 45, 23 ఇలా ఉన్నాయి కదా. ఇది అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేస్తే ఇలా ఉంటుంది: 5, 23, 32, 34, 37, 45, 55, 95. ఇది అసెండింగ్ ఆర్డర్. ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే స్లైసింగ్ లోని మనకి తెలుసు కదా, ఇలాగా ఇది రోకి, ఇది కాలం, సారీ, ఇది స్టార్ట్, ఇది స్టాప్, ఇది స్టెప్ కదా. సో మనం స్టెప్ లో -1 ఇస్తే రివర్స్ లో ప్రింట్ అవుతుంది కదా గైస్. సో ఆ టెక్నిక్ ని ఇక్కడ వాడతాం మనం. -1 ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. సింపుల్. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ స్లైసింగ్ లోని మనం -1 అని అడిగితే రివర్స్ లో ప్రింట్ అవుతుంది కదా. ఇది ఏటవుతుంది, మనకి సార్ట్ అయిపోద్ది, ఇది అంతా అసెండింగ్ ఆర్డర్ సార్ట్ అయిపోద్ది. ఇది ఇచ్చాం కాబట్టి రివర్స్ లో ప్రింట్ అవుతుంది, అదే డిసెండింగ్ ఆర్డర్. ఇదిగో, సో రివర్స్ లో ప్రింట్ అయింది కదా. ఇలాగే సార్ట్ అయిపోద్ది. సార్ట్ అయిపోతే ఇలా సార్ట్ అయిపోద్ది. సో దీన్ని మనం రివర్స్ లో ప్రింట్ చేస్తున్నాం. అంతే. అంత డిఫికల్టీ అని ఉండదు, సింపుల్ ఇది. సో ఇన్ ప్లేసింగ్ సార్టింగ్ అంటే ఎన్పి డాట్ సార్ట్ అండ్ డైరెక్ట్ గా సార్ట్ చాలా డిఫరెంట్. సో ఎన్పి డాట్ సార్ట్ అనేది ఒక న్యూ అరేని రిటర్న్ చేస్తుంది. ఇది ఒరిజినల్ అరేని మనకి ఎలాంటి మోడిఫికేషన్స్ అవ్వవు. అదే సార్ట్ అనుకోండి, ఇది డైరెక్ట్ గా అరేని మోడిఫై చేసేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను. ఏఆర్ఆర్ డాట్ సార్ట్, ఇప్పుడు ప్రింట్ ఏఆర్ఆర్. చూసారు కదా, ఇది డైరెక్ట్ గా అరేనే మోడిఫై చేసేసింది. సో ఎన్పి డాట్ సార్ట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నార్మల్ సార్ట్. సో డిఫరెన్స్ చూడండి, ఫంక్షన్ ఏంటి, ఎన్పి డాట్ సార్ట్ మనం అరేని పాస్ చేస్తాం, ఒరిజినల్ అరేని చేంజ్ చేయదు. సో ఇది సార్ట్. ఈ సార్ట్ అనేది ఒరిజినల్ అరేని చేంజ్ చేసేస్తుంది. సో ఇప్పుడు అండ్ ఆర్గ్ సార్ట్ అంటే ఇటు చూద్దాం. ఆర్గ్ సార్ట్ అంటే ఎయిటీ లేదు guys, ఇది ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, వాల్యూస్ మాత్రమే వస్తాయి కదా, అంటే సార్ట్ అయ్యి ఆ వాల్యూస్ మనకి రిటర్న్ అవుతాయి. ఇక్కడ అలా కాదు, వాటి ఇండెక్స్ వస్తుంది. ఇప్పుడు ఇది సార్ట్ అయిపోయింది కదా, కొత్త అరేని క్రియేట్ చేస్తున్నాను. ప్రింట్ ARR1. ఇది చూసుకున్నట్టే మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది. నాకు వాల్యూ తాలూకా ఇండెక్స్ కావాలి అనుకుంటే ఆర్గ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్గ్, ఇది ఓన్లీ ఇండెక్స్ నే రిటర్న్ చేస్తుంది. సో అంటే జీరో ఇండెక్స్ పొజిషన్ లో ఇలాగా రిటర్న్ చేస్తుంది ఇండెక్స్ పొజిషన్ లో. అంటే ఫస్ట్ నంబర్ ఏమొచ్చి అదే, ఈ 100 ఏమొచ్చి లాస్ట్ కి వెళ్తాయి. ఈ ఇది ఇక్కడికి వస్తుంది.
అండ్ ఇది ఇక్కడ వస్తుంది అలాగా ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది ఆర్గ్ సార్ట్ అంటే. అండ్ మనం ఈ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ గా అరేని సార్ట్ చేయొచ్చు. లైక్ సార్టెడ్ ఇండెక్స్, ఇందులో ఇండెక్స్ ఉంటుంది కదా, వీటిని యూజ్ చేసుకొని మనం అరేని సార్ట్ చేయొచ్చు. లైక్ బూలియన్ మాస్కింగ్ లో చూసుకున్నాం కదా, బూలియన్ మాస్కింగ్ అంటే ఏంటి? సో మనం ట్రూ ఆర్ ఫాల్స్ ని ఇస్తాం. లైక్ బూలియన్ ఇండెక్సింగ్ కాదు, ఫ్యాన్సీ ఇండెక్సింగ్. ఫ్యాన్సీ ఇండెక్సింగ్ లో మనం ఎలాగిస్తాం? ఇక్కడ చూపిస్తాం. ఇలా అవుతుంది. సో దీన్ని ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది అంటే ARR1 ఆఫ్ 0, 3, 7, 7, 5, ఇలా వర్క్ అవుతుంది. ఇది మనం ఫ్యాన్సీ ఇండెక్సింగ్ లో చెప్పుకున్నాం. ఎలా వర్క్ అవుతుంది అంటే ఇలాగా నాకు కావాల్సిన ఇండెక్స్ పొజిషన్ ఇస్తాను. నాకు 0 కావాలి, 5 కావాలి, 2, 7, 3. సో వచ్చాయి కదా, ఇలాగే ఇది కూడా వర్క్ అవుతుంది. ఎందుకంటే సార్టెడ్ ఇండెక్స్ లో మనకి ఇండెక్స్ అన్ని సార్ట్ అయ్యి వస్తాయి. ఆ దీన్ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఇది ఫ్యాన్సీ ఇండెక్సింగ్ లో వర్క్ అవుతుంది అంతే. సార్టింగ్ స్ట్రింగ్స్ ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక యారే ఉంది. యారేలోని బనానా, యాపిల్, ఆరెంజ్ అని ఉంది. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అయ్యి మనకి యాపిల్, బనానా, ఆరెంజ్ అని వస్తాయి. ఇక్కడ బూలియన్ వాల్యూస్ ఏమొచ్చి ఇక్కడ మనకి ట్రూ, 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 ఫాల్స్ అని ఉంది. సో మనకి వీటిని మనం జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేస్తే సో ట్రూ అనేది 1 అవుతుంది, ఫాల్స్ అనేది 0 అవుతుంది. మనకి ఎలాగా సార్ట్ చేస్తాం? సో స్మాలర్ నంబర్ నుంచి బిగ్గర్ నంబర్కి వెళ్తాం కదా అసెండింగ్ ఆర్డర్ లో. సో ఫస్ట్ 0 రావాలంటే ఏంటి? 0 వస్తే అక్కడ ఎలాగవుతుంది? ఫాల్స్. లాస్ట్ లో మనకి ట్రూ వస్తుంది. అంటే ఫస్ట్ ఫాల్స్ వచ్చి లాస్ట్ లో ట్రూ వస్తుంది. ఎందుకంటే ఫాల్స్ అనేది 0 అవుతుంది అండ్ ట్రూ అనేది 1 అవుతుంది. ఎందుకంటే 0 అనేది 1 కన్నా తక్కువ కాబట్టి ఫస్ట్ వస్తుంది. సార్టింగ్ పోర్ట్ వాల్యూస్ ఇక మనకు తెలుసు కదా, అలాగో 0.8 చిన్నది, దాని తర్వాత 0.25, దాని తర్వాత 3, ఇలాగా సార్ట్ అవుతాయి లైక్ జస్ట్ లైక్ ఇంటిజర్స్. సో ఒక యారేని సార్ట్ చేస్తున్నప్పుడు నాన్ వాల్యూ ఉంటే ఎటవుతుందో చూద్దాం. ఒకవేళ నాన్ వాల్యూ ఉంటే నాన్ వాల్యూలు అన్ని లాస్ట్కి వెళ్ళిపోతాయి. అంటే అది మిస్సింగ్ వాల్యూ కదా, ఆ మిస్సింగ్ వాల్యూస్ అన్ని లాస్ట్కి వెళ్ళిపోతాయి. సో చూడండి, నాన్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఎండ్. సో ఇది ఒక క్విక్ సమ్మరీ లాగా. సో ఎన్పి డాట్ సార్ట్ అనేది ఏడ్ చేస్తుంది, ఒక సార్ట్ అయిపోయిన కాపీని మనకు రిటర్న్ చేస్తుంది. ఇది యారే డాట్ సార్ట్ అనేది ఒరిజినల్ యారేని సార్ట్ చేస్తుంది. ఆర్గ్ సార్ట్ అంటే మనకి సార్టెడ్ ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. యాక్సెస్ ఈక్వల్స్ 0 అంటే వర్టికల్ గా సార్ట్ చేస్తుంది, అంటే కాలమ్స్ వైజ్. యాక్సెస్ ఈక్వల్స్ 1 అంటే రో వైజ్, అంటే ఈచ్ రో లో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. సో ఇలాగ ఇస్తే మనకి రివర్స్ ఆర్డర్ లో వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సార్ట్ అయిపోయిన కి ఇది అటాచ్ చేస్తే ఇది డిసెండింగ్ ఆర్డర్ లో వర్క్ చేస్తుంది. స్ట్రింగ్స్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది. బూలియన్ లోని ఫస్ట్ ఫాల్స్ వచ్చి లాస్ట్ లో ట్రూ వస్తుంది. నాన్ కి ఏమొచ్చి ఎండింగ్ లో నాన్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోతాయి. ఇది చూడండి guys. సో ఒకవేళ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.